ఆయాంతం ఉద్గలం దృష్ట్యా శ్వాసనాథ్ పురతో యయౌ. ఆయన వస్తూనే చక్కగా నేను రాజునే అని అనుకోకుండా వెంటనే లేచి నిలబడ్డాడు. స కిరీటేన శిరసా పాదయో ప్రణనామతం. ఇక్కడ చూడండి చక్కగా స కిరీటేన శిరస, సకిరీటేన కిరీటంతో ఉన్నటువంటి శిరస్సుతోనే, అంటే నేను మహారాజుకు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కిరీటాన్ని ధరించి నేను నమస్కరించడం ఏంటో అనకుండా ఆ కిరీటంతోనే ఉన్నటువంటి శిరస్సుతో ఆయన పాదాల మీద పడి నమస్కరించాడు. మళ్ళీ మనం అనుకున్నట్టుగా శిరస్సును పాదాల స్థాయికి తీసుకురావటం అంటే నీవు చక్కగా గొప్పవాడివి పెద్దవాడివి అని చెప్పి మన భావాన్ని అభివ్యక్తపరచటం. సకిరీటేన శిరసా పాదయో ప్రణనామతం న్యవేశయత్వాసనేతం తేనాజ్ఞప్తోన్య ఆసనే. చూడండి ఇక్కడ మహారాజు అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే అట్లా నమస్కరించి ఆయన్ని తీసుకెళ్ళి చక్కగా ఒక సరైన ఆసనంలో కూర్చోబెట్టిన తర్వాత ఆ ముద్గలుడు మళ్ళీ ఆజ్ఞ వేసేట, నువ్వు వెళ్ళి కూర్చోని ఆజ్ఞ వేసిన తర్వాత వెళ్ళి కూర్చున్నాడు. తేనాజ్ఞప్త అన్య ఆసనే ఉపవిష్టో రాజసంఘై పూజయామాస తమ్మునిం గాంచాపి ప్రదదౌ తత్ర బ్రాహ్మణాయ మహామతి. చక్కగా ఆయనకి యథోచితమైనటువంటి పూజలన్నీ చేస్తూ ఆశ్రమాల్లో ఉండే వాళ్ళకి ఏం కావాలండి అంటే వాళ్ళకి ఏం కావాలి, భౌతికమైన వస్తువులు కానీ ఇవన్నీ అవసరం లేదు, వాళ్ళకి ఆవులు కావాలి. ఆవులు కూడా ఎందుకు కావాలి అంటే ఆ గోక్షీరంతో పూజాధికం చేసుకోవచ్చు. అలాగే ఆ గోక్షీరంతో చేసేటటువంటి ఈ శ్రౌతానుష్ఠానం అంటే ఇష్టులు ఇవన్నీ చేసుకోవాలి అంటే కనుక అక్కడ గోక్షీరం అనేది కావాలి. దాన్ని పాలతో ఇవాళ తోడుపెట్టి హోమాలకి వాటికి వాడుకోవాలన్నమాట. అందుకని ఎవరైతే శ్రౌత పరంపర అంటే సదాచార రతులై ఉంటారో వాళ్ళు కోరుకునేది ఏంటంటే గోవు కావాలి అని చెప్పి కోరుకుంటారు. అందుకని ఈయన ఏం చేశారంటే గాం చాపి ప్రదదౌ గోవును కూడా అక్కడ ఇచ్చాడు మహామతి. ఉవాచితం నృపో దక్షో భో ముద్గల మహామునే అద్యతే మహిమా జాతో లోకైరైతైర్మహానయం శరీరే చారుత రాజ్యప్రాప్తిశ్చ త్వత్ప్రసాదత. ఇప్పుడు అన్ని పాతవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఇవాళ చాలా గొప్ప రోజు, ఎందుకని అంటే నా శరీరానికి ఈ స్వస్థత అనేది కూడా నీ వల్లనే చేకూరింది. శరీరే చారుత రాజ్యప్రాప్తిశ్చ త్వత్ప్రసాదత, నీ ప్రసాదం వల్లే నాకు రాజ్యప్రాప్తి వచ్చింది, శరీరంలో కూడా ఈ అస్వాస్థ్యం అనేది పోయి స్వస్థత అనేది చేకూరింది. క్వాసావస్థా పూర్వతనో క్వేదుర్కు రాజ్యం మహామునే. ఒక్కసారి రెండు కనుక తులన చేసుకొని చూసినట్లయితే ఆ అవస్థ ఎటువంటిది, పూర్వం చెప్పినటువంటి నా అవస్థ ఎంత దుర్భరమైనటువంటి అవస్థలో ఉన్నాను, ఇక్కడ ఏకంగా నేను రాజ్యానికి అధిపతి రాజుగా ఉన్నాను. కాబట్టి ఈ రెండిటికి తులన చేయటానికి వీల్లేనటువంటి పరిస్థితిగా ఉన్నది. ఇదంతా కూడా నీ ప్రసాదం వల్లనే. వినాయక మహంజానే త్వామేవ మునిసత్తమ పునర్మే మస్తకే బ్రహ్మన్ నిధేహి కరపంకజం. ఇంకా కూడా ఆయన భక్తి ఎంత దాకా వెళ్ళిందంటే వినాయక మహంజానే అంటే నిన్నే నేను వినాయకుడు అనుకుంటున్నాను, ఓ ముద్గల మహర్షి నిన్నే వినాయకుడు అని అనుకుంటున్నాను. కాబట్టి పునర్మే మస్తకే, మరి నన్ను ఆశీర్వదించావు, అన్నీ చేసావు, అయినా సరే మరొకసారి నీ అమృతహస్తాన్ని నా శిరస్సు పైన ఉంచు అని చెప్పి బ్రహ్మన్ నిధేహి కరపంకజం, నా నెత్తి మీద నీ చేయి శిరస్సు మీద పెట్టి నన్ను ఆశీర్వదించు. ఏనాహం సర్వకామానాం భాజనం శ్యాం చిరం మునే. ఇలా చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి కోరికలకి కూడా నేను పాత్రుణ్ణి, అంటే అన్ని రకాలైనటువంటి సిద్ధులకి నేను పాత్రుణ్ణి అవుతాను అని చెప్పి ఇలా అంటున్నాడు. ఆకర్ణ్య వచనం తస్య ముద్గలో అథాబ్రవీచ్యతం నతే భయం రిపుకృతం భవిష్యతి కదాచన. ఇప్పుడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ముద్గల మహర్షి ఆశీర్వదిస్తున్నాడు. నతే భయం రిపుకృతం భవిష్యతి కదాచన, ఎప్పుడూ కూడా నీకు శత్రువుల వల్ల కలిగేటటువంటి భయం అనేది ఉండదు. యం కామయసే కామం సర్వం తత్తే భవిష్యతి, ఏవైతే కనుక నువ్వు కోరికలు కోరుకుంటావో అవన్నీ కూడా నీకు సిద్ధిస్తాయి. తతస్తస్మై దదౌ గ్రామాన్ వాసో రత్నధనాధికం అన్యేషాం బ్రాహ్మణానాంచ గోధనాన్ని అంశుకాని చ. అతను వెంటనే మళ్ళీ ఆయనకి ఇవ్వవలసినటువంటి ఏవైతే కొన్ని గ్రామాలు ఇచ్చారో ఆ గ్రామాల మీద వచ్చేటటువంటి ఫలసాయం ఏదైతే ఉందో దానిని పెట్టుకొని మీ గురుకులాన్ని, అంటే గురుకులం నడపాలంటే కూడా దానికి కూడా ధాన్యాదులు అన్నీ కూడా కావాలి. కాబట్టి వాటన్నిటికీ పోషణ నిమిత్తం ఆయన గ్రామాదులన్నీ కూడా ఇచ్చారు. ఆశీర్భిరభివంద్యాథం యయుస్తే బ్రాహ్మణ గృహం అమాత్యాభ్యాం గృహేభ్యశ్చ దదౌ గ్రామాన్ అనేకశః ప్రాసాదం కారయామాస గణేశస్య బృహత్తరం. ఎక్కడైతే కనుక తను పూజించాడో గణేశుణ్ణి అక్కడ చక్కటి ప్రాసాదం అంటే మంచి భవనాన్ని నిర్మింపజేసి కుండినే నగరే తస్మిన్ ప్రాక్తనం సంస్థితం లఘుం, అంతకుముందు చిన్నదిగా ఉన్నటువంటి ఆలయాన్ని చాలా పెద్దదిగా చేయించి పెట్టాడు. విసర్జయామాస సభాం ప్రవివేశ గృహన్నుపః ఆయయో వల్లభస్తత్ర శ్రుత్వా వార్తాం జనేరితాం వీరసేనాం నరపతి స్వం సుతాం పతిమిచ్చతీం. అక్కడ మళ్ళీ వాళ్ళు వల్లభుడు వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వచ్చి దదౌ తస్మై స్వప్నగత గణేశ స్వాజ్ఞయా శుభం దక్షాయ రాజ్ఞే మహతే త్రిలోక శృతకీర్తయే. ఈ రకంగా
చక్కగా మళ్ళీ వాళ్ళు వచ్చి పూర్వ వృత్తాంతం అంతా కూడా వాళ్ళు స్మరించుకుంటూ చేశారు. ఈ రకంగా ఇక్కడికి కథ పూర్తయి అతను చక్కగా ఈ రకంగా అంటే ఈ కథ ఇంకా కొనసాగుతోంది. దీంట్లో కూడా ఇంకా పరంపరగా పైన కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఆ దక్షుడు గణేశుని యొక్క ఉపాసన చేసి సంతతమైనటువంటి భక్తి పెట్టుకొని ఎటువంటి రాగద్వేషాలకి కామక్రోధాలకి లోనవ్వకుండా ఉన్నతమైనటువంటి స్థితికి పొంది ఈ రకంగా రాజ్యాన్ని కూడా లభింపజేసుకున్నాడు, తనకు పట్టిన అనారోగ్యాన్ని కూడా దూరం చేసుకున్నాడు అని ఈ రకంగా కథ వల్ల మనకు తెలుస్తోంది. ఇదే ఉపాసనా ఖండంలో కొంత పైన కొంత విషయం సమయాన్ని అనుసరించి ఒకసారి మనం ఆ ఘట్టాన్ని కూడా చూద్దాం. ఇది త్రిపురాసుర సంహారానికి సంబంధించిన ఘట్టం. ఆ త్రిపురాసుర సంహారం పరమేశ్వరుడు చేశాడు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అందుకనే ఆయనకి త్రిపురాంతకారి అని చెప్పి కూడా ఆ పేరు అనేది మనం చూస్తూ ఉన్నాము. త్రిపురాంతకాయ అని చెప్పి విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ అని చెప్తూ అట్లాగే త్రిపురాంతకాయ అని కూడా మనం ఇట్లాగే చెప్తున్నాము. ఆ త్రిపురాసుర సంహారం అనేది జరిగింది. ఆ సందర్భంలో ఈ గణేశుని యొక్క మాహాత్మ్యం అనేది ఎలా పనిచేసింది అనే విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి తెలుసుకుందాము. ఈ గణేశుడు ఒకసారి కళాధరుడు అనే పేరుతో ఆ త్రిపురాసురుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఏదో ఇట్లా వేదశాస్త్రాలు చదువుకున్న బ్రాహ్మణుని నాకు చక్కటి వరాన్ని ఒకటి ఇవ్వు అంటే ఆయన ఏం చేశాడంటే మంచి వరాన్ని ఇచ్చారు ఆ గణేశుడికి. ఆ వరం ఈ గణేశుడు కూడా ప్రీతమై నాకు కావలసిన మంచి మర్యాద చేశాడు అని చెప్పేసి త్రిపురాలన్నిటికీ అంటే ఆ 3 పురాలకి కూడా జయం అనేది కలుగుతుంది, అంటే ఎప్పుడు కూడా దానికి అపజయం అనేది ఉండదు అని చెప్పి ఒక వరాన్ని ఇచ్చేశాడనమాట. వరాన్ని ఇచ్చేసిన తర్వాత కాలక్రమంగా త్రిపురాసురుడు కూడా బాగా వాళ్ళ ధనమదం చేత రాక్షస దీని చేత అందరినీ పీడించడం మొదలుపెట్టారు. అందరూ కలిసి మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి ఆ త్రిపురాసురుడిని ఎలాగోలా సంహారం చేయాలి అని చెప్పి ఇలా అడుగుతున్నారనమాట. ఈ కథా సందర్భం అంతా వెనకాల చాలా అధ్యాయాల్లో జరిగింది. అదంతా సంక్షేపంగా మనం చెప్పుకొని ఇక్కడ ఈ సందర్భంలో కూడా ఈశ్వరుడికి పరాజయం అనేది కలిగింది. ఎందుకని కలిగింది అంటే ఆయన చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి చేయకపోవటం వల్ల పరాజయం కలిగింది. దాన్ని మళ్ళీ సరిదిద్దుకొని చేయటం తర్వాత ఆ త్రిపురాసురుడి మీద ఆయనకి విజయం సాధించాడు అని చెప్పి ఒక కథ. ఇది యథాసమయం కొంచెం సంక్షేపంగా చెప్పుకొని ఈ కథాగమనాన్ని కూడా ముగిద్దాం. వ్యాస ఉవాచ తతః కిమకరోచ్చంభో త్రిపురేణ పరాజితః. ఈ అధ్యాయం మొదలవటమే త్రిపురుల చేతిలో పరమేశ్వరుడు, ఎందుకని అంటే వాళ్ళ మరణ రహస్యం అనేది ఈయనకి తెలియలేదనమాట. అదొక రహస్యం. ఆ వరం ఎవరిచ్చారు అంటే గణేశుడు ఇచ్చాడు. కళాధరుడు అనే పేరుతో గణేశుడు వెళ్ళి వాళ్ళకి ఆ వరం ఇచ్చేశారనమాట. ఆ వరం ఇచ్చిన సంగతి ఈయనకు తెలియకుండా మామూలుగా ఉండేటటువంటి ఆయుధాలతో వీటితో వెళ్ళి ఆయన మీద త్రిపురాసురుడి మీద యుద్ధం చేస్తే ఈయన పరమేశ్వరుడు ఏం చేయలేక పరాజితుడైపోయి చాలా దుఃఖితుడయ్యి ఉన్నాడనమాట. ఆ సందర్భం ఇక్కడ అధ్యాయం మనం తీసుకున్నది. తతః కిమకరోచ్చంభో త్రిపురేణ పరాజితః కథం తమజ్జయద్దైత్యం త్రిపురం జయశాలినం. తతశంభు పరాం చింతాం ఆపేదే మనసా సకృత్ స్వాహా స్వధా విహీనంతు భూతలం పరిచింతయన్ కదా స్వస్థానగా దేవా భవిష్యంతి గతజ్వరా కేనోపాయేన వాస స్యాత్ దుర్జయస్య పరాజయ. ఇక్కడ ఏమంటాడంటే ఈ రకంగా ఎప్పుడైతే కనుక ఆ దేవతాస్థానాన్ని కోల్పోయాడో పరమేశ్వరుడు, అప్పుడు ఆ యజ్ఞాదుల్లో ఇచ్చేటటువంటి హవిర్భాగాలు ఏదైతే ఇంద్ర ఏదన్నా మమ, సూర్య ఏదన్నా మమ అంటూ అట్లా ఆయా దేవతలను గురించి ఏదైతే హవిస్సు దానం చేస్తుంటారో ఆ భాగాలు ఈ దేవతలకి లభించట్లే. ఎందుకని వాళ్ళు ఓడిపోయి ఆ స్థానంలో రాక్షసులు తీసుకుంటున్నారు ఆ హవిర్భాగాలన్నింటినీ.